భాయ్యో, సుల్తాన్ కా హుకుం. ఈ దండోరా మూలంగా మీకందరకు తెలియపరిచేదేమిటంటే, ఈ రోజు మొదలు 21 రోజుల పాటు యువరాణి సాహెబా యాస్మిన్ బీగం వారు దౌలత్ స్నాన ఘట్టానికి జలక్రీడా వినోదం కోసం వేంచేస్తారు. వారు వేంచేసే రస్తాలో పూర్వాచార ప్రకారం అంగడి వ్యాపారం, మనుష్య సంచారం మొదలైనవన్నీ బంద్ కావలసిందే. హద్దు మీరి నడుచు వారికి విధించే దండన 20 కొరడా దెబ్బలు. ఇది ఖలీఫ్ సుల్తాన్ అలంపనా మహమ్మద్ అలీ వారి హుకుం. రోషనారా, ఆగమమ్మా. రోషనారా, రోషనారా, రోషనారా. ఈ ఆలోచనలన్నీ అతని మీద పెట్టుకుని ఇలా బుర్ర పాటు చేసుకుంటే ఏం లాభం చెప్పమ్మా. అయ్యో అయ్యో, 3 రోజుల్లోనే ఎటువంటి దానికి ఎలా అయిపోయావు తల్లి. ఏం చేయమంటావు? ఆయన మరపు రాకుండా ఉన్నారు. ఏదో విధంగా నేను ఆయన్ని పెండాడే ఉపాయం చెబుదు. ఆ రాజకుమారు మీద నాశ సైతాన్లాగా పట్టుకుని అతను పీడిస్తూ ఉంది. ముందు మనం ఆ సైతాన్ని వదలగొడితే గానీ లాభం లేదు. అన్నట్టు మీ నాన్న కూడా ఒక మాంత్రికుడేగా? అవును. అయితే అంజన వేసి అతను మనస్సు మార్చమంటావా? నేను తలసుకున్నానంటే చిటికిలో మంత్రి గారు అబ్బాయిని కుక్క పిల్లని చేసి మీ గుమ్మంలో కట్టేస్తాను. ఏమనుకున్నావు? కుక్కని చేస్తే ఎక్కే గుమ్ము, దిగే గుమ్ము, దిగే గుమ్ము, ఎక్కే గుమ్ము, ఏ ఇంటికి చెందదు. మన గుమ్మంలోనే కట్టేద్దాం. సరిగాని ఒక మాట అతను తీసుకురాగలవా? ఓ చిటికిలో వెళ్ళు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అమ్మా, డబ్బివమ్మా, త్వరగా బజార్కి వెళ్ళాలి. అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఈ రోజు రాజకుమారి స్నానఘట్టానికి వెళ్లే రోజు. దండోర వినిపించగానే వీధిలో ఎవ్వరూ నడవకూడదట. ఎందుకమ్మా దండోరా? ఎవరిన చూస్తే రాజకుమారిని కొరుకు తినేస్తారనా? అది కాదు నాయనా, సుల్తాను గారి కూతురు, కాబోయే మహారాణి. ఆవిడకేసి సామాన్య ప్రజ కన్నెత్తి చూడ్డానికి వీలా? అదేమిటమ్మా, రాజు పేద అనే తారతమ్యం లేకుండా అందరూ ఆ చందమామ కేసు చూసి ఆనందిస్తూ ఉంటే ఈ రాజకుమారి ఎంత, ఆవిడ హోదా ఎంత, ఆవిడ అందం ఎంత? పెద్దింటి గొడవలు మనకెందుకు నాయనా, నీ పని చూసుకునిరా. సరే వెళ్ళేస్తానమ్మా. హుజూర్, ఏమిటి పరధ్యానం? ఎవరి వలనన్న పరాహం, ఎవరి మీదన్న కోపం? మీ వ్యవహారం మరీ ఘోరం. నవ్వుతున్నారా? నవ్వడం లేదురా, ఏడుస్తున్నారు. ఏడుస్తున్నారా? ఎందుకు? పెళ్లి చేసుకుందామని కోటలోకి రమ్మని తీసుకువెళ్ళారు. ఆడారు, పాడారు, ఉంగరం కాజేశారు. పెళ్లి లేదు, ఏమి లేదు, ఇంటికి పొమ్మన్నారు. నా పరువు ప్రతిష్ట అన్నీ పోయి. ఏమన్నా ఉంటేగా పోవటానికి? అయినా నన్ను తీసుకెళ్ళండి, నేను వస్తానంటే నన్ను తీసుకెళ్లారు. నేను వస్తే మీకు ఈ పరాపం జరిగేదేనా? నువ్వు రాలేదు కనుక తిరిగి వచ్చాను. నువ్వు వస్తే ఎక్కడైనా పని మటవను, వీపు నునుపై. హుజూర్, నాకు తెలిసిన మంత్రగాడు ఒకడు ఉన్నాడు. మంత్రమే? ఆ మంత్రగాడు కాదు, వశీకరణ మంత్రం, వశీకరణ మంత్రం. వాడు మంత్రం వేశాడంటే నిమిషాల మీద లోకంలో ఉండే ఆడోళ్ళందరూ మీ పాదాల దగ్గర పానాసనం పడతారంటే నమ్మండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. అరే ఏ క్యా బాత్, నేను వస్తాను. స్లాం భాయ్, స్లాం. కుతుస్ భాయ్, ఇంకా బతికే ఉన్నావా? అసలు ఇలా రావడమే మానేశావు? భాయ్, అప్పుడెప్పుడో ఇక్కడ తిన్న తిండి ఇప్పటికి ఇంకా అరగనేలేదు. మళ్ళీ ఇప్పుడు కకృతి పడి ఇలా వచ్చా. తింటే ఏం చేస్తుందో అని భయంగా ఉంది. ఏం భయం లేదు, ఈ మాట చక్కగా వంట పడుతుందిలే. ఈ మధ్య యుద్ధ వీరులంతా ఇక్కడే తయారీ తిండి కూడా తింటున్నారు. వారెవ్వా, శత్రువుల చేత దెబ్బలు తిని చావటానికన్నా తమలాంటి స్నేహితుని చేతి అన్నం తిని చావటం మేలనుకున్నారేమో. సరే వెళ్ళి భోంచేయి.
యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే పువ్వుల బాటే జీవితం. ఓ యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే పువ్వుల బాటే జీవితం. యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే పువ్వుల బాటే జీవితం. మేలైన సౌఖ్యాలన్నీ ఈ లోకమునే ఉన్నవి. మేలైన సౌఖ్యాలన్నీ ఈ లోకమునే ఉన్నవి. జాలాన్ని చేయకుమయ్యా జలసాన్నిపుడే చేయుమా. జాలాన్ని చేయకుమయ్యా జలసాన్నిపుడే చేయుమా. యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే పూల బాటే జీవితం. నేనాడే వేళలో నా నీ కన్నేదో తోచునే. నేనాడే వేళలో నా నీ కన్నేదో తోచునే. తానెంత ముదిలాడైనా తలపున వలపులు పూచునే. తానెంత ముదిలాడైనా తలపున వలపులు పూచునే. యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే పువ్వుల బాటే జీవితం. యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే పువ్వుల బాటే జీవితం. పిల్లికి కూడా బెచ్చం పెట్టని వాడు పడుచు పిల్ల కాలి గజ్జగట్టి గల్లు మనిపిస్తే చాలు ఒళ్ళు మరిచిపోయి కనకవర్షం కురిపిస్తాడు. మీ పాట వల్లే నాకింత లాభం వచ్చింది. వా వా బాలే బాలే ఇంకా వస్తుంది. ఇలాంటి ఆటపాటల వల్లే డబ్బు గుంజకపోతే ఇంకేదైనా చేసి డబ్బు సంపాదించలేరు. అలాగే మన పాట ఎలా ఉందంటావు? నీ మోహన్లాగా ఉంది. యవ్వనం ఒకటే కవ్వించేది. రే నువ్వు విదేశాలకు వెళ్ళి నేర్చుకొచ్చింది ఇదిరా. భయ్ నేను ఇది రాయలేదు. ఏదో ఈవిడ కాదుకూడదని మొహమాట పెడితే విధి లేక 4 డబ్బుల కోసం రాయాల్సి వచ్చింది. మంచి పనే చేశావు గాని అన్యాయంగా సంపాదించిన డబ్బు అజీర్తి చేస్తుంది. విజయ్ ఇతని బయట గంటట్రా. నువ్వు గంటలేవా? ఎందుకు పనికిరాని వెధవలంతా చేరారు ఇక్కడ. ఏమిట్రా అన్నా? ఏ
వస్తాడు వస్తాడు, నువ్వు ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేస్తున్నావే. రాజ్కుమార్కి స్నానం కట్టడానికి వెళ్తుందట, బీదిలో ఎవరు ఉండకూడదట, అక్కడికి వెళ్ళి చూపించి నీ గొప్పతనం. ఏ రాజకుమార్తె అయితే ఆకాశం నుంచి దిగొచ్చిందా? చూడు మన తడక. రాకుమారి దెబ్బ తగిలిందా? నీకు చట్టం తెలుసా? ఓ తెలుసే, చట్టం గిట్టం మీ అట్టహాసం అంతా తెలుసు. నీకేమైనా మర్చిపోయిందా? ఇంతవరకు పోలేదు, మిమ్మల్ని చూచిన తర్వాత బహుశా పోవచ్చు. కామో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మరీ మాట్లాడు. తెలుసు, సాటి మానవులు